అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. మంచిది. ఎలా ఉన్నారండి? నేటి మన ధ్యానాంశము ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. నేటి మన ధ్యానాంశము ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము చదువుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని. ఇక్కడ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని మాట్లాడుతున్నారు ప్రభు. ఇక్కడ ధనాపేక్ష అంటే ధనము అంటే ఆశ. ధనము అంటే ఆశ ఉన్నప్పుడు ధనాపేక్ష ఉన్న వారికి అనేకమైన నష్టాలు జరుగుతూ ఉంటాయి. శోధనలో పడతారు, ఉరిలో పడతారు, అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాలోచనల్లో పడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి. అతను బాగా మంచి పొజిషన్లో ఉన్నాడు. అతనికి డబ్బు మీద ఆశ ఉన్నదనుకోండి. అప్పుడు అతను ఏం చేస్తాడు? లంచం తీసుకోవడానికి మొదలు పెడతాడు. ఆ లంచం తీసుకొని డబ్బులు సంపాదించిన తర్వాత కొన్ని రోజులకి గవర్నమెంట్కి తెలిసి వారు పట్టుబడితే జైలుకి వెళ్తారు. కాబట్టి దురాశ దుఃఖమునకు చేటు. ఇక్కడ ధనాపేక్ష అనేది దురాలోచనలను, దురాశలతో పడవేస్తుంది. అట్టి మనుషుల నష్టంలోనూ, నాశనంలోనూ ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి వైదొలిగిన వారు కూడా ఉన్నారు. విశ్వాసం నుంచి వైదొలిగిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ ధనాపేక్షతో ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణం చేస్తున్నాడు. ధనం బాగా సంపాదించవచ్చు యెరికో పట్టణంలో అయితే అని చెప్పేసి యెరూషలేము పట్టణం నుంచి యెరికో పట్టణానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యెరూషలేము అనగా సమాధాన స్వాస్థ్యము, సామరస్యము గల నివాసము. సామరస్యము గల నివాసం అంటే అందరూ సమాధానంగా ఉంటారు. అందరూ సమాధాన స్వాస్థ్యము, సమాధానం అనేది ఆ పట్టణంలో ఉంటుంది. సమాధానం తర్వాత సామరస్యం గల నివాసము. సామరస్యం గల నివాసం అంటే ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి, ఇతరులను ప్రేమించే మనసు కలిగి వాళ్ళు సామరస్యంగా జీవిస్తూ ఉంటారు. ఆ పట్టణంలో ఉన్న వారందరూ ఐక్యత, ప్రేమ, సమాధానము, శాంతి కలిగి జీవిస్తూ ఉంటారు. అటువంటి పట్టణం నుంచి యెరికో అనగా సువాసన గల స్థలము, నిత్య ఆహ్లాదకరమైన పరిమళము. యెరికో పట్టణము పాపంతో కూడిన పట్టణము. ఇక్కడ నిత్యము ఆహ్లాదకరమైన పరిమళ వాసన వస్తూ ఉంటుంది. నిత్యము ఆహ్లాదకరమైన పరిమళ వాసన వస్తూ ఉంటుంది. సువాసన గల స్థలము. సువాసన గల స్థలము అంటే సాయంకాలం అయ్యేటప్పటికి క్లబ్బులు, వాటిల్లోకి, పార్కుల్లోకి మంచి సువాసన గల సుగంధ ద్రవ్యాలు అలంకరించుకొని పార్కులకి, పబ్లకి వెళ్తూ ఉంటారు. అక్కడ ఏముంటుంది? మనకి నచ్చని విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి యెరికో పట్టణం అనేది పాపంతో నిండిన పట్టణము. యెరూషలేము పట్టణం అనేది పవిత్రమైన పట్టణము. కాబట్టి యెరూషలేము పట్టణం నుంచి యెరికో పట్టణానికి ప్రయాణమైన ఒక వ్యక్తిని దారి మధ్యలో డబ్బుతో తేలుతూ ఉండగా, అక్కడ బిజినెస్ చేసి డబ్బు బాగా సంపాదించాలని వెళుతూ ఉండగా దొంగలు కొట్టి అతన్ని డబ్బు అంతా కూడా దోచుకోవడం జరిగింది. ఇది ఎందువలన కలిగింది? అతనికి ఉన్న డబ్బు మీద ఆశ. డబ్బు ఉన్నదానితో తృప్తి పడకుండా ఇంకా డబ్బు సంపాదించాలని యెరికో పట్టణానికి ప్రయాణమై వెళ్తుంటే మార్గ మధ్యంలో దొంగలు కొట్టేసి ఆ డబ్బంతా తీసుకెళ్ళిపోయి బాగా కొట్టి వెళ్ళిపోతారు. అప్పుడు మంచి సమరయుడనే ఒక వ్యక్తి వచ్చి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దురాశ దుఃఖమునకు చేటు. దురాశ ఎప్పుడైతే మనకి ధనవంతులు అవ్వాలని అపేక్షిస్తారో వాళ్ళు శోధనలో పడతారు. ఇతను శోధనలో పడ్డాడా లేదా? ఉరిలో పడతారు. అవివేకయుక్తములైన, హానికరములైన అనేక దురాలోచనల్లో పడుతూ ఉంటారు. దురాలోచనలు వస్తూ ఉంటాయి. దురాలోచనలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా విశ్వాసం నుండి కూడా తొలగిపోతారు. ప్రభువైన యేసు నందు విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు కూడా విశ్వాసం నుండి కూడా తొలగిపోతారు. ఇక్కడ
రాజైన హేరోదు దినములందు యూదయ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. ఎవరు వచ్చారు? జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. జ్ఞానం కలిగిన వాడు యెరూషలేముకు వెళ్తాడు, అజ్ఞాని అయిన వాడు యెరికో పట్టణానికి వెళ్తాడు. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేం పట్టణానికి వచ్చారు. ఇక్కడ సమాధానము, సమాధాన స్వాస్థ్యము, తర్వాత సామరస్యం గల నివాసము కల పట్టణము యెరూషలేం పట్టణము. ఈ యెరూషలేం పట్టణంలో యేసు యూదులకు రాజుగా పుట్టి ఉన్నాడని చెప్పేసి వాళ్ళు కనుగొని యెరూషలేం పట్టణానికి రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచంలో కొంతమంది యెరూషలేం పట్టణం నుంచి యెరికో పట్టణానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, యెరికో పట్టణం నుంచి యెరూషలేం పట్టణానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో యెరికో పట్టణం నుంచి యెరూషలేం పట్టణానికి వెళ్ళే వాళ్ళు జ్ఞానవంతులు. వాళ్ళ యొక్క ఆత్మల్ని నిత్య నరకం నుంచి తప్పించబడి వాళ్ళ ఆత్మను నిత్య జీవంలోకి నడిపించుకుంటారు. ఎవరైతే యెరికో పట్టణం నుంచి యెరూషలేం పట్టణానికి ప్రయాణం చేస్తారో వాళ్ళ యొక్క ఆత్మలను నిత్య జీవంలోకి నడిపించుకుంటారు. అదే యెరూషలేం పట్టణం నుంచి యెరికో పట్టణం ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళ ఆత్మల్ని నిత్య నరకాగ్నికి నడిపించుకుంటారు. కాబట్టి మనము నీ ధనాపేక్ష లేని వారమై ధనాపేక్ష లేని మనసు గల వారమై మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది యుండుడి. ధనాపేక్ష లేని వారమై మనకు కలిగి ఉన్న వాటిలో తృప్తి పొందిన వారమై ఉండవాలి. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ ధనాపేక్ష లేని మనస్సు గలవారమై మీకు కలిగిన వాటితో సంతృప్తి పొంది ఉండుడి. దేవుడు మనకు ఏది ఇచ్చాడో దాంతో సంతృప్తి పొంది ఉండవలనండి. ధనాపేక్ష అనేది మనిషికి ఉండకూడదు. ధనాపేక్ష ఉన్నట్లయితే ఏమవుతుంది? నిత్య జీవం నుంచి నిత్య నరకంలోకి నడుస్తామండి. ధనాపేక్ష లేని వారై సంతృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండమని ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి ప్రభువే చెప్పాడు మనకి ఏమని, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ప్రభువు మనకు సహాయుడు అన్నప్పుడు మనకి ఏ సమయంలో ఏం అవసరమో అవన్నీ కూడా యేసయ్య మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి మనం ధనాపేక్ష కలిగిన వారమే ఉండకుండా ఉన్న ధనముతో సంతృప్తి కలిగి ఉన్నట్లయితే మనకి ఏ సమయంలో ఏం అవసరమో అది యేసయ్య మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము సంతృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలని. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. యూదా ఇస్కరియోతు చూడండి, ధనాపేక్షతో ఏం చేశాడు? యేసయ్యని సిలువకు అప్పగించాడు. శాస్త్రులకి పరిసయ్యులకి యేసయ్యని అప్పగించాడు. వాళ్ళు ఆయన్ని సిలువ వేసి సిలువ మరణం అయ్యేలాగా బాధించారు, హింసించారు, కొట్టారు, అలా చేశారు. కాబట్టి ధనాపేక్ష అన్నిటికీ మూలము. అలాంటి ధనాపేక్షతో యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని అమ్మివేశాడు 38 నాణెములకు. ఆ 38 నాణెముల కోసం ధనాపేక్షతో అమ్మివేయటం వలన అతను ఏం చేశాడు? చివరికి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొందురు. నానా బాధలు పొంది ప్రభు అయిన యేసుని నిష్కనపుండు ఆయన యేసు నేను అప్పగించానని పశ్చాత్తాపంతో ఏం చేశాడు? తల్ల క్రిందులుగా ఉరి వేసుకున్నాడు. పొట్టలోని పేగులన్నీ కూడా బయటకు వచ్చేలాగా ఆయన ఉరి వేసుకొని చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి ధనాపేక్ష మనిషిని దురాశకు లోను చేస్తుంది. అంతేకాదు తమ్మును తాము పొడుచుకొని ఆత్మహత్యలు చేసుకునేలాగా నడిపిస్తుంది. కాబట్టి మనం ధనాపేక్ష లేకుండా మనము ఉన్నదానితో సంతృప్తి పడే జీవితాన్ని ఇవ్వమని ప్రభు అయిన యేసుని కోరుకుందాం మనందరం అని కోరుకుందామని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. మీరు వినిపించిన వాక్యముకై వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. మేము ధనాపేక్ష లేని వారమై ప్రభువా ఉన్నధనముతో సంతృప్తి పడే జీవితాలను మాకు అనుగ్రహించమని, ఎల్లవేళలా నీతో జీవించి నీతో విశ్వాసంలో జీవించి విశ్వాసాన్ని పోగొట్టుకొనకుండా నిన్ను నీ రాకడకు ఆయుత్తపరచమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.